ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నేటితరం బ్యూటీలంతా టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తున్నారా? డెబ్యూ భామలు దాబు చూపిస్తూ బడా ప్రాజెక్టులతో ఎంగేజ్ కావాలని చూస్తున్నారా? అసలు ఇమేజే ఫామ్ కాని పోరీలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు? డెబ్యూ హీరోయిన్లు ఎవ్వరూ అస్సలు తగ్గడం లేదు. ఆ మాటకొస్తే ఫస్ట్ ఫిల్మ్ కుర్ర హీరోతోనే అయినా ఆ తర్వాత మినిమం మిడ్ రేంజ్ హీరోనే ఉండాలంటున్నారు. ఈ రీజన్ తోనే కొత్తగా వచ్చిన చాలా మంది బ్యూటీస్ వెంటనే మరో ఫిల్మ్ కు కమిట్ కావడం లేదు. వన్స్ ఇమేజ్ వస్తే చాలు అస్సలు తగ్గమంటున్నారు. కిలాడి ఫిల్మ్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన మీనాక్షి చౌదరికి వెంటనే పెద్దగా సినిమాలకంటూ కమిట్ అయ్యే సీన్ కనిపించలేదు. ఆ తర్వాత గుంటూరు కారంలోకి అనుకోకుండా ఎంటర్ అయిపోయింది. అయితే గురూజీ డైరెక్షన్ కావడంతో శ్రీలీలకే వెయిట్ ఎక్కువగా వెళ్ళింది. అయినప్పటికీ మీనాక్షికి ఎలివేషన్ ఇవ్వలేదనే కంప్లైంట్స్ అయితే వచ్చింది. ఒకవేళ అదే త్రివిక్రమ్ మీనాక్షికి హీరోకి రొమాంటిక్ సీన్స్ ఏమైనా పెడితే మీనాక్షి హైలైట్ అయ్యేదని చెప్పారు. ఇక సాక్షి వైద్య పేరు పవన్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ముందుగా ఈ రోల్ కు పూజా హెగ్డేన్ అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో సాక్షి పేరు బయటకొచ్చింది. అటు సాక్షి సైతం అఖిల్ ఏజెంట్ ఫ్లాప్ అయినప్పటి నుంచి ఓ రేంజ్ హీరోలతోనే తెలుగులో నటిస్తానంటోంది. ప్రస్తుతానికైతే తానొక టాప్ గర్ల్ గా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నట్లుగా ఫీల్ అవుతుంది. టెక్నికల్ గా సాక్షి థింకింగ్ ఎంత కరెక్ట్ అయినప్పటికీ సినిమా ఇచ్చే బ్రేక్ ఎలా ఉంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి. శ్రీలీల ఎట్ ప్రెజెంట్ డాన్సింగ్ పరంగా సెన్సేషన్ సృష్టిస్తూ ఉంది. నటిగా గ్లామరస్ గా అయితే ఎక్కడా మార్కులు వేయించుకోవడం లేదు. టాప్ హీరోల సినిమాలన్నింటిలోనూ అమ్మడు అవకాశాలు కొట్టేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఓ టాప్ హీరోతో సినిమా చేయాలంటే కొత్తగా వచ్చిన ఏ హీరోయిన్ మునుపటిలా 5-6 ఏళ్లు ఆగాల్సిన అవసరమే లేదని ప్రూవ్ అయింది. నిజానికి తెలుగులో టాప్ గర్ల్ గా కొనసాగడానికి చాలా మంది భామలకు స్పేస్ కనిపిస్తోంది. ఆ స్పేస్ ను కొత్తగా వచ్చిన భామలంతా తమకున్న ట్రాక్ తో సంబంధం లేకుండానే వాడేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇందులో ఎవరికి ఆ నంబర్ 1 పొజిషన్ దక్కుతుందో తెలియకుండా ఉంది.